నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ దొడ్డు రవ్వ ఉప్మా చేస్తున్నాను. ఇందులో ఒక స్పెషల్ మసాలా వేస్తున్నాను. అదేందో మధ్యలో చూద్దాము. ముందుగా ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఈ ఉప్మా బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి, డిన్నర్లోకి దేంట్లోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా పొయ్యి పైన ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టి అందులో 2-3 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర వేసి అందులోనే అర స్పూను మినపప్పు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకోవాలి. వెల్లిపాయలతో చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ దొడ్డు రవ్వ ఉప్మా. వెల్లుల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియను ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక గుప్పెడు బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి మంచిగా మిక్స్ చేసి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలు వేసినాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే అర స్పూన్ పసుపు, అర స్పూను ఎండు కారం వేసుకొని అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన టమాటో పేస్ట్ వేసుకోవాలి. 2 గరిటెలంతా వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత మ్యాజిక్ మసాలా వేసుకోవాలి. అలాగే ఉప్పు తగినంత వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే దొడ్డు రవ్వ 1 గ్లాసు వేసుకోవాలి. వేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. రవ్వకు మసాలాలు మొత్తం మంచిగా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకొని మనం ముందుగా వేడి చేసి పెట్టిన మంచినీళ్ళు పోయాలి. 1 గ్లాసు రవ్వకు 2.5 లేదా 3 గ్లాసుల వాటర్ పోయాలి. పోసి మంచిగా మిక్స్ చేసి ఈ విధంగా మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టి 3 లేక 4 విజిల్స్ పెట్టి మంచిగా విజిల్ వచ్చి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అడుగు నుంచి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మొత్తం మసాలాలు ఒక తీరుగా కలుస్తాయి. తర్వాత తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, మసాలా వెజిటేబుల్స్ దొడ్డు రవ్వ ఉప్మా రెడీ అయిందండి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పెరుగు, కొద్దిగా ఆవకాయతో సర్వ్ చేసుకొని పైనుంచి నెయ్యి వేసుకుంటే వేడివేడి దొడ్డు రవ్వ ఉప్మా తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్లోకి తినొచ్చు, లంచ్లోకి తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, నైట్ డిన్నర్లోకి కూడా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ దొడ్డు రవ్వ ఉప్మా రెడీ అయిందండి. ఈ విధంగా మంచిగా వెజిటేబుల్స్ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎక్కువ ఇదే ప్రిపేర్ చేస్తాను. ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఈ రకము వెజిటేబుల్స్ మ్యాజిక్ మసాలా వేసి చేశాను. చాలా బాగుంటుంది, చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ అండ్ టేస్టీ. డైట్లో ఉన్న వాళ్ళు కూడా చేసుకొని తినొచ్చు. ఇందులోకి పెరుగు పచ్చడి లేకున్నా సరే ఉట్టి అలా కూడా తినేసేయచ్చు. కానీ నేను కొద్దిగా పచ్చడి వేసుకొని తింటున్నాను. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.